హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి. ఇక అమ్ముని కాపాడుకోవడానికి ఆరు ఆ బాటిల్లో బందీ అవ్వడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా ఇక గుప్తా గారు అడ్డుకుంటారు. వద్దు బాలిక, ఆ ఘోర నిన్ను చిత్రహింసలు పెడతాడు అని అంటున్నా కూడా ఆరు ఇలా అంటూ ఉంటుంది. నా బిడ్డని కాపాడుకోవడానికి నాకు వేరే దారి లేదు గుప్తా గారు. నాకు సాయం చేయాలి అనిపిస్తే ఒక్క పని చేయండి, నా పిల్లలకి రక్షణగా ఉండండి అని గుప్తా గారికి రెండు చేతులెత్తి దండం పెడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాటిల్లో బందీ అయిపోతుంది. ఇక ఆరు ఆ బాటిల్లో బందీ అవగానే ఇక అక్కడికి వస్తున్న బాగీకి అమర్కి మనసులో బాధగా అనిపిస్తుంది, గుండెలో నొప్పొచ్చినట్టు అనిపిస్తుంది. ఇక అమ్ముని చూసి అమర్ బాగి అమ్ము అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. మరోవైపు బందీ అయిపోయింది అని మనుకి చెప్తూ ఇక ఈ త్రిలోకానికి నేనే రాజుని, ఇక నేనే పాలిస్తాను అని గోరా అంటుండగా ఇక పని అయిపోయింది కదా గోరా, ఆ బాటిల్ని తీసుకొని నువ్వు వెళ్ళిపో, అమ్ముని మా ఇంటి దగ్గర దిగబెట్టాయి, ఆ తర్వాత నేను చూసుకుంటాను అని మను అంటుండా కూడా నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపో, ఇక నా పనుంది అని గోరా అంటుంటాడు. నీ పనేంటి నా పనేంటి గోరా, ఆల్రెడీ ఆరు బందీ అయిపోయింది కదా అని అంటుండగా అమ్ము చావుతోనే ఆరు బంధనానికి శక్తి చేకూరుతుంది. ఇక ఆ చావుతో ఈ బంధనానికి శక్తి పెరిగి నాకు ఇంకా ఎక్కువగా శక్తులు వస్తాయి అని అంటూ ఉంటాడు గోరా మనుతో. ఇక నీకేమైనా పిచ్చి పట్టిందా గోరా, అమ్ముని చంపితే అమర్ ఊరుకోడు, నిన్ను నన్ను నామరూపాలు లేకుండా చేసేస్తాడు, చెప్పింది విని ఆ బాటిల్ని పట్టుకొని పారిపో అని అంటున్నా కూడా గోరా మాట వినడు. ఇక అమర్ బాగి పైకి రావడం చూసిన మను తొందరగా వెళ్ళిపో గోరా, నేను వెళ్తున్నాను అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కారులో అక్కడి నుండి మను ఎస్కేప్ అవుతుంది. ఇక అమర్ బాగి ఇద్దరు పైకి వస్తారు. ఇక అమర్ గోరాని పట్టుకుంటాడు. పట్టుకోండి సార్ అని రాథోడ్ అరుస్తూ ఉంటాడు. ఇక బాగి అమ్ముని కింద పడకుండా పట్టుకుంటుంది, వెనకాలకి తోసేస్తుంది. కానీ అమ్ము వశీకరణలో ఉండడంతో బాగి మాట వినదు. ఇక దూకే అమ్ము అని అంటూ ఉంటాడు గోరా. ఇక బాగి అమ్ముని వెనకాలకి తోసేగా అమ్ము చేతులతో బాగిని ముందుకు తోసేస్తుంది. దాంతో బాగి కొండ మీద నుండి కింద పడిపోతుంది. ఇక గోరా చేతిలో ఉన్న బాటిల్ని అమర్ కాలితో తన్నగా ఆ బాటిల్ ఎక్కడో ఎగిరి బండ మీద పడి పగిలిపోతుంది. ఇక ఒకేసారి ఆరు ఆత్మ బాటిల్ నుండి బయటికి రావడం, బాగి కొండ మీద నుండి కింద పడడం జరుగుతుంది. ఇద్దరు దొర్లుకుంటూ వస్తూ ఉంటారు. ఇక గోరా కూడా అక్కడి నుండి పారిపోగా అమ్ము అమ్ము అంటూ రాథోడ్ అమర్ ఆరు అందరూ అమ్ము చుట్టూ చేరతారు. ఇక ఏమైంది డాడీ అని అడుగుతూ ఉంటుంది అమ్ము. ఇక రాథోడ్ మిస్ అమ్మ అని అరుస్తూ ఉండగా ఇక అటు ఇటు చూస్తూ కొండ చివరన నిలబడి చూస్తాడు అమర్. ఇక బాగి లక్ బాగుండి కొంత దూరం దొర్లి అక్కడ ఒక చెట్టు కొమ్మకి తన తల తగిలి అక్కడే కూర్చుండిపోతుంది, స్పృహ తప్పిపోతుంది. ఇక గట్టిగా అంబులెన్స్ అని అరుస్తాడు అమర్. బాగిని అమ్ముని ఇద్దరిని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక అమర్ వాళ్ళ అమ్మా నాన్నలు రాథోడ్ అమర్ మను పిల్లలు ముగ్గురు టెన్షన్ పడుతూ హాస్పిటల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఐసీయూ ముందు. ఇక నిర్మలమ్మ గారు ఏడుస్తూ ఉంటారు. ఏమైంది, మన కుటుంబానికి ఎవరి చెడు దిష్టి తగిలింది, ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది, ఎవరైనా ఎన్నిసార్లని లేచి నిలబడతారు, ఎందుకు ఎన్ని కష్టాలు అని అంటుండగా ఇక అమర్ వాళ్ళ నాన్నగారు ఏమైంది, ఇప్పుడు ఎవరికి ఏం కాలేదు కదా ఊరుకో అని అంటుండగా ఇక డాక్టర్ వచ్చి మీ పాపకి స్పృహ వచ్చింది అని చెప్పగానే ఇక ఫ్యామిలీ మొత్తం ఐసీయూలోకి వెళ్తుంది. అప్పుడే అమ్ము కళ్ళు తెరుస్తూ ఉంటుంది. ఇక అమర్ ఏం కాలేదు కదా అమ్ము, బాగానే ఉన్నావు కదా అని అంటుండగా ఇక అమ్ము కళ్ళు తెరుస్తూనే అమ్మ అమ్మ మిస్ అమ్మ అని కలవరిస్తూ ఉంటుంది. ఇక మిస్ అమ్మ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. అమ్ము పక్క రూమ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, బాగానే ఉంది నాన్న అని అమర్ అంటూ ఉంటాడు అమ్ముని. ఇక
మను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కడ తన గురించి అమ్ము చెప్పేస్తుందో అని, జరిగిందంతా ఎక్కడ గుర్తుందో అని టెన్షన్ పడుతూ తనకు వచ్చిన చెమటలని కొంగుతో తుడుచుకుంటూ ఉంటుంది. ఇక పిల్లలు ఇలా అడుగుతూ ఉంటారు, అమ్ముని ఏమైందమ్మో, అసలు ఏం జరిగింది? ఐస్ క్రీమ్ కొంటానని వెళ్ళావు కదా, నీకోసం మేము చాలా వెతికాము, ఏం జరిగింది అని పిల్లలు అడుగుతుండగా, అక్కడ నేను ఐస్ క్రీమ్ కొంటున్నాను, ఆ తర్వాత ఒక పెద్దాయన కూడా ఐస్ క్రీమ్ కొనడానికి వచ్చాడు, కానీ ఆ తర్వాత అక్కడ ఏందో జరిగింది, నేను స్పృహ కోల్పోయాను, కళ్ళు తెరిచి చూసేసరికి కొండ మీద ఉన్నాను అని అంటూ కొండ మీద జరిగిన విషయమంతా గుర్తు తెచ్చుకోవడానికి అమ్ము ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక మను టెన్షన్ పడుతూ ఉండగా అమ్ముని చూసి మనోహరి ఆంటీ అని అమ్ము అనేస్తుంది. ఇక అందరూ మనో వైపు చూస్తూ ఉంటారు. ఏంటమ్మా అని అంటూ మనసులో మాత్రం తన గురించి ఎక్కడ చెప్పేస్తుందో, తనని ఇక్కడే చంపేసి అమర్ పాతి పెడతాడో అని మను చాలా టెన్షన్ పడుతూ ఉండగా, అదేంటండి అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. అమ్ము లేదమ్మా నేను బాగానే ఉన్నాను అని మను అంటూ ఉంటుంది. మరి ఎందుకు అంతలా చెమటలు వస్తున్నాయి, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అంటూ ఉండగా, లేదమ్మా నేను బాగానే ఉన్నాను అని మాట కవర్ చేస్తూ ఉంటుంది మను. లేదు మనోహరి, నువ్వెందుకో టెన్షన్ పడుతున్నావు, ఏమైంది అని అమర్ అడుగుతూ ఉండగా, అలాంటిదేం లేదు అమర్, బాగానే ఉన్నాను. అమ్ము నా బిడ్డ ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే నాకు టెన్షన్గా ఉండదా అని మను అనగానే, ఇక ఎగతాళి రాథోడ్ ఇలా అంటుంటాడు, బిడ్డ, మీకు బిడ్డెవరు అని అనగానే ఇక మను చిరాగ్గా, అమ్ము నా బిడ్డ లాంటిదే రాథోడ్ అని అనేస్తుంది. ఇక అప్పుడే డాక్టర్ వస్తాడు. ఇక రాథోడ్ని ఈ శాల్తీని పక్కకు జరుపు అనగానే రాథోడ్ పక్కకి జరుగుతాడు. ఇక మొత్తం ఫ్యామిలీ వచ్చేసారా, ఇంకెవరైనా ఉన్నారా, స్పేస్ ఇంకా ఉంది, రమ్మని చెప్పకపోయారా అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు డాక్టర్. ఇక ఇదేమైనా హాస్పిటల్ అనుకుంటున్నారా, లేదంటే మీ ఇల్లు అనుకుంటున్నారా, అందరూ గుంపుగా వచ్చేసారు, బయటికి వెళ్ళండి, లేదంటే డాక్టర్కి కూడా ట్రీట్మెంట్ చేయడానికి స్పేస్ ఇయ్యరా, అక్కడికి మీ ప్రేమాభిమానాలతో తనని కాపాడినట్టు చేస్తున్నారేంటి అని అనగానే ఇక పిల్లలు ముగ్గురు తప్ప అందరూ వెళ్ళిపోతారు. ఇక పిల్లలు డాక్టర్ని ఇలా అంటుంటారు, మేము అమ్ముతో 10 నిమిషాలు మాట్లాడాలి, నువ్వు వెళ్ళు అని అంజు పాప డాక్టర్ని కసరగానే, రాక్షసి అని డాక్టర్ కూడా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఈరోజు జరిగిందంతా మిస్ అమ్మ ప్లానే, నువ్వేమీ నమ్మకు అని అమ్ముతో అంజు అంటుండగా, అయ్యో మీరెందుకు అలా అపార్థం చేసుకుంటున్నారు మిస్ అమ్మని, మిస్ అమ్మ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడింది అని అమ్ము అంటున్నా కూడా అంజు వినకుండా, లేదు కావాలనే నిన్ను కిడ్నాప్ చేయించి డాడీ దగ్గర మార్కులు కొట్టేయాలని మళ్ళీ ప్రాణాలకు తెగించి కాపాడినట్టు యాక్టింగ్ చేస్తుంది అని అంజు అంటూ ఉంటుంది అమ్ముని. అయ్యో మీకు ఎలా చెప్పాలి, ఆనంద్ ఆకాష్ మీరైనా అంజుకి చెప్పండి, నిజంగా మిస్ అమ్మ తప్పేమీ లేదు, తను కాపాడబట్టే నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని అంటూ ఉంటుంది అమ్ము పిల్లలతో. మేము నీతో ఏకీభవించలేమక్క, ఇప్పుడు మా సపోర్ట్ అంజుకే అని అంటూ ఇక పిల్లలు ముగ్గురు అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు. ఇక బాగీకి ఏమవుతుందో ఎలా ఉందో అని అమర్ టెన్షన్గా బాగీ ఉన్న రూమ్ ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక ఆరు గుప్తా గారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక గుప్తా గారు ఒక్క సెకండ్లో ఎంత అల్లకల్లోలం అయిపోయింది తల్లి అని అంటుండగా, ఇక నా బిడ్డని కన్న బేకుని నేను ఎలా వదిలిపెడతాను గుప్తా గారు అని అంటూ ఉంటుంది ఆరు. ఇక కొందరు ఉన్నారు, ఎందుకు ఎదురుగా ఉన్న శక్తులున్నా కూడా కాపాడరు అని ఆరు అంటూ ఉండగా, ఇక అవును మానవ జాతి అంతా అలాగే ఉంది బాలిక అని అనేస్తారు గుప్తా గారు. మానవ జాతి కాదు, మీ యమలోకం జాతే, మీరుండి కూడా నా బిడ్డని కాపాడారా అని అంటూ ఉంటుంది. అవును నేను నీకు సాయంగా వచ్చాను కదా, అందుకే నన్ను ఇన్ని మాటలు అంటున్నావు కదా, ఇప్పుడే పద యమలోకానికి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు గుప్తా గారు. ఇక పౌర్ణమి రోజు నాకు శక్తి వస్తుందని తెలిసింది కదా, ఈసారి మను బాడీలోకి వెళ్ళి మను నోటి నుండే మా ఆయనకి నిజాలు చెప్పేస్తా అని అంటూ ఉంటుంది ఆరు. ఇక అమ్మో నువ్వు చేసిన మంచి పనులకు మెచ్చుకొని మా యమధర్మరాజు నీకు శక్తినిస్తే ఇటువంటి పనులు చేస్తావా, ఇప్పుడే మా యమధర్మరాజుకు చెప్పి నీ శక్తిని క్షీణింపచేసేస్తాను, ఇక నీకు శక్తులు లేకుండా చేస్తాను అని గుప్తా గారు అంటుండగా, ప్లీజ్ గుప్తా గారు అలా మాత్రం చేయకండి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక గుప్తా గారు ఇలా అంటూ ఉంటారు, ఆ బాలిక నాశనం రాసి పెట్టుంది,
నువ్వు ఎటువంటి పనులు చేయకూడదు అనగానే బాగి ఎలా ఉందో చూద్దాం పదండి అని అంటూ పైకి వెళ్తూ ఉంటారు. ఇక అమర్ బాగి రూమ్ ముందు టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇక మను టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ అమర్ ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నాడు, తన కూతుర్ని రక్షించినందుకు తనతో ప్రేమలో పడిపోతాడా ఏంటి అని అనుకుంటూ ఉండగా రాథోడ్ మనుని ఇలా అంటూ ఉంటాడు, మెల్లగా తిరగండి మేడం, లేదంటే కాలు పట్టేస్తే మళ్ళీ హాస్పిటల్లోనే జాయిన్ చేయాలి అని అంటూ ఉంటాడు రాథోడ్ మనుని ఎగతాళిగా. ఇక పక్క నుండి ఆరు గుప్తా గారు అదంతా గమనిస్తూ ఉంటారు. ఇక బాగి పైన అమర్ ప్రేమ మొదలవనుందా, బాగి ఏ తప్పు చేయలేదని అమర్ నమ్ముతాడా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.